హోళీ అంటే హోళీ పండుగ కొంతమంది రంగులు వేసి అదే ఆచారంతోనే ఓకళి అంటారు, అలా జరుపుకుంటారు. అయితే మన సాంప్రదాయం, మన గ్రామ పెద్దలు నిర్ణయించినది ఆనాటి నుండి ఎన్ని ఏండ్లు గడిచినదో తెలియదు. మా నాయనకు ఇప్పుడు 85 సంవత్సరాలు ఉన్నాయి, మా నాయనకు తెలియదు అంటున్నాడు. మా నాయన మా తాతను అడిగినాడు, ఆయనకు తెలియదు అంటున్నాడు. ఇలాగే వేషాలు ఎందుకు వేస్తారంటే కామదహనం. కామ అంటే ఆశ. ఆ ఆశయాన్ని దహనం చేసి వచ్చే సంవత్సరం వరకు మమ్మల్ని చల్లంగా చూడు తండ్రి అనేటువంటి భావనతో ఆయనకు స్త్రీ వ్యామోహము మన్మత అంటే ఇంద్రియాలలో మొదటిది. ఆ స్త్రీ వ్యామోహంతో ఆయన్ని ఆ దేవుణ్ణి తృప్తిపరిచి మమ్మల్ని ఎన్నడూ దుష్ట గుణాలు మన దరి చేరకుండా మమ్మల్ని సంవత్సరం వరకు కాపాడు తండ్రి అనే భావనతో తమకు తోచిన వేషాలు వేస్తారు. ఇది కురువాయప్ప మాదిగా ధారణ వేస్తాడు. మన లింగాయతులు కురువళ్ళ వేషం వేసి డొళ్ళు కొడతారు. మళ్ళీ ఇప్పుడు కురువాయప్ప ఇంకొకటి పూల వాళ్ళ వేష అంటే జీర్రు అంటారు వాళ్ళు, అది ఒక వేషం వేసి ఆయప్ప కురువాయప్ప. మన లింగాయతులందరూ అందరూ ఈ వేషధారణలో స్త్రీ వేషధారణ కలసము, కుంభం అనగా దేవరులో చేసేది నైవేద్యం చేస్తారు. అయితే ఈ కుంభంలో జొన్నలు, వేళ్ళు, బియ్యము తమకి తోచినవన్నీ కొద్దిగా వేస్తారు. అవి వచ్చే సంవత్సరం వరకు తమము వాడుకునే బియ్యంలో, జొన్నల్లో కలిసి ఆ దేవుడు మనకు చల్లంగా చూడాలని అనే భావనతో ఈ వేషాలు వేసి ఇలాంటి వేషాలు జరుపుకుంటారు.